వెంకటేశయ్య. తిరుమల కొండపైన ఆతిథ్య సేవల్లో ఒకటైనటువంటి సహస్ర దీపాలంకరణ సేవ ఎక్కడ జరుగుతుందని చెప్తున్నారండి. ఇది స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం అండి. ఇది ఆ బ్యాక్ సైడ్ స్వామివారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదా, దాని పక్క నుంచి కొద్దిగా లెఫ్ట్ సైడ్ చూస్తే నా బ్యాక్ సైడ్ కనిపించేటువంటి ప్లేసే ఆతిథ్య సేవ అనేటువంటి సహస్ర దీపాలంకరణ సేవ అనేది ఓపెన్ ప్లేస్లో జరుగుతుందండి. ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు స్టార్ట్ అవుతుంది. నేను దగ్గరగా వెళ్ళి కూడా చూపిస్తాను. ఈ స్వామివారి ప్రధాన ఆలయ గోపురానికి అభిముఖంగా మనకి బేడ ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా కనిపిస్తుంటుంది. చూసే కదండి స్వామివారికి ప్రధాన ఆలయ గోపురం, దాన్ని ఎదురుకుండా మనకి బేడ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇదిగో ఇక్కడ నా ఏళ్ళ దగ్గర చూడండి బేడ ఆంజనేయ స్వామి టెంపుల్. నేను జూమ్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి అది బేడ ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. మనకి దాని పక్కనే మనకి కళావేదిక కనిపిస్తుంది కదా, కళావేదిక నుంచి కొద్దిగా పక్క తిరిగితే సహస్ర దీపాలంకరణ సేవ జరిగేటువంటి మండపం అదే మండపం. చూసారు కదండి మండపం అది. ఇది ప్రతిరోజు కూడా జరుగుతుంది ఓపెన్ ప్లేస్లో. భక్తులందరూ కూడా వచ్చి చూడవచ్చండి, ఇబ్బంది ఏముండదు. ఓం నమో. తిరుమల కొండపైన సహస్ర దీపాలంకరణ సేవ అన్నది ఓపెన్ ప్లేస్లో జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ చూడండి స్వామివారిని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఇక్కడ నుంచి తీసుకొచ్చినటువంటి స్వామివారిని ఇందాక నేను చూపించినటువంటి ప్లేస్ ఏదైతుందో ఇదేనండి. ఈ ప్లేస్ దగ్గర స్వామివారిని ఉంచి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది జరుగుతూ ఉంటుందండి. దీపాలన్నీ కూడా వెలిగించడం జరుగుతుంది. ఇది భక్తులందరూ కూడా తిరుమల కొండపై ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ సేవను అయితే చూడడానికి అవకాశం ఉంటుందండి. దాని తర్వాత ఇక్కడ చూడండి స్వామివారిని అయితే సేవ అనంతరం కూడా మళ్ళీ తీసుకువెళ్ళడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ అన్నది ఏ విధంగా మనం బుక్ చేసుకోవాలి, ఎన్ని గంటలకి రిపోర్ట్ చేయాలి, సహస్ర దీపాలంకరణ సేవ అంటే ఏమిటి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో నేను ఇప్పుడు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తానండి. సహస్ర దీపాలంకరణ సేవ అన్నది ఆర్జిత సేవల్లో ఒకటండి. మనకి ప్రతి నెల కూడా టీటీడీకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ap.gov.in వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతూ ఉంటుందండి. వీటిల్నే మనం ₹500 దర్శన టికెట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో మనకి ఆర్జిత సేవల్లో మొదటిది కళ్యాణం, అదేవిధంగా ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆర్జిత బ్రహ్మోత్సవం అండి. ఇది సహస్ర దీపాలంకరణ సేవ అన్నది ఓపెన్ ప్లేస్లో జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ చూసారా స్వామివారికి ప్రధాన ఆలయ గోపురం ఏదైతే ఉందో దాని ఎదురుగా జరుగుతుందండి. ఇది ఆన్లైన్లో బుక్ చేసుకున్నటువంటి మిత్రులే కాకుండా తిరుమల కొండపై ఉన్నటువంటి భక్తులందరూ కూడా ఈ సేవను చూడడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే ఎవరైతే ఆన్లైన్లో ఈ ఆర్జిత సేవను బుక్ చేసుకున్నారో, ఈ సహస్ర దీపాలంకరణ సేవను బుక్ చేసుకున్నారో వీళ్ళు ఈ సేవ అనంతరం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి సేవ చూసిన వాళ్ళందరూ కూడా దర్శించుకోవడానికి పంపిస్తారా అనేటువంటి డౌట్ పడవద్దు. ఎవరైతే ఆన్లైన్లో ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే సేవ అనంతరం కూడా వెళ్ళి దర్శించుకుంటారండి. అదేవిధంగా మనకి సహస్ర దీపాలంకరణ సేవ, దాంతోపాటు ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా బయట ఓపెన్ ప్లేస్లోనే జరుగుతూ ఉంటుందండి. ఇది సహస్ర దీపాలంకరణ సేవ వచ్చేసి మనకి రిపోర్టింగ్ టైం వచ్చేసి మనకి సాయంత్రం 5:30 నుండి 6:30 వరకు జరుగుతుంది. అంటే సుమారుగా 1 అవర్ ఈ సేవ అన్నది జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ చూశారు కదండి మనకి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతున్నటువంటి ప్లేస్ అని, దాని పక్కన ఎల్ఈడి స్క్రీన్లో స్వామివారికి జరుగుతున్నటువంటి సేవ అయితే మనం కళ్ళారా చూడొచ్చు. డైరెక్ట్గా కూడా కనిపిస్తూ ఉంటుందండి. కొంచెం దూరంగా ఉన్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్ ద్వారా ఇక్కడ జరుగుతున్నటువంటి సహస్ర దీపాలంకరణ సేవ అయితే చూడొచ్చండి. ఇక్కడ స్వామివారికి దీపాలు అలంకరించడంతో పాటు స్వామివారికి ఉయ్యాల్లో కూర్చోబెట్టి స్వామివారికి సంబంధించినటువంటి సంకీర్తన పాటలు అయితే పాడడం జరుగుతుందండి. సంకీర్తన అయితే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదండి పండితులు అయితే సేవ చేస్తూ ఉన్నారు కాబట్టి సేవ చూడడానికి వచ్చినటువంటి భక్తులందరూ కూడా ఇక్కడే కిందే కూర్చొని సేవ చూడడం జరుగుతూ ఉంటుందండి. మనకి ఇది ప్రతి నెల కూడా టీడీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లు విడుదల చేయడంతో పాటు 3 నెలల ముందుగా మనకి అప్డేట్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి. ప్రతి నెల కూడా మనకి 21వ తారీఖున ఉదయం 10 గంటలకి ఈ స్వామివారి యొక్క ఆర్జిత సేవలు అయితే విడుదల అవుతూ ఉంటాయండి. ఆర్జిత సేవలో పాల్గొనేటువంటి ఆలోచన ఉన్నటువంటి భక్తులు ఉన్నారు, మీరందరూ కూడా తప్పనిసరి ఈ సేవలో పాల్గొనండి. ఇక్కడ మనకి మరొకసారి ప్లేస్ చెప్తారండి. ఈ మనకి కళావేదిక చూస్తారు కదండి, దాని పక్కనే మనకి ఇలా ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంటుంది కదండి. అంటే నా ఎదురుగుంటా ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి బేడ ఆంజనేయ స్వామి యొక్క టెంపుల్ అండి.
దానికి ఆపోజిట్ మనకి స్వామివారి యొక్క ప్రధాన గోపురం కనిపిస్తూ ఉంటుంది గదా! మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే లెఫ్ట్ సైడ్ మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ ప్లేస్ కూడా నేను చూపిస్తానండి. ఇప్పుడైతే ప్రెజెంట్ ఎవరు లేరండి. ఎందుకంటే సేవ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. నేను వీడియో తీస్తున్నటువంటి టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 2 గంటలకి. ఇక్కడ చూడండి ఈ ప్లేస్‌లోనే మనకి సహస్ర దీపాలంకరణ సేవ అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ భక్తులందరూ కూడా కింద కూర్చొని ఈ సేవ అన్నది చూస్తారండి. ఇక్కడ ప్రెజెంట్ ఇప్పుడంతా కూడా ఖాళీ ఉందండి. ఎందుకంటే సేవ జరగడం లేదు కాబట్టి. ప్రతిరోజు కూడా సేవ అన్నది సాయంత్రం 5:30 నుండి ఓం నమో 6:30 వెంకటేశయ్య. వరకు జరుగుతూ ఓం నమో ఉంటుందండి. వెంకటేశయ్య. మనకి ఆర్జిత సేవలన్నది 2 రకాలండి. ఒకటి డైరెక్ట్‌గా మనం బుక్ చేసుకోవచ్చు. అందులో మనం స్వామివారికి జరుగుతున్నటువంటి సేవల్లో డైరెక్ట్‌గా పాల్గొని, తర్వాత శ్రీవారినైతే దర్శించుకోవడానికి ఉంటుందండి. మనకి రెండో కేటగిరీ వచ్చేసి విర్చువల్ సేవ అండి. దీన్ని మనం ఆన్‌లైన్ సేవ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో కూడా మనకి 4 రకాల కేటగిరీలో స్వామివారి యొక్క ఆర్జిత సేవలుంటాయండి. సేమ్ కళ్యాణం గాని, ఉంజిలి సేవ, సహస్ర దీపాలంకరణ, ఆర్జిత బ్రహ్మోత్సవం ఉంటాయండి. ఈ వర్చువల్ సేవలు మనం డైరెక్ట్‌గా స్వామివారికి జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదండి. అది ఆన్‌లైన్‌లో మన ఇంటి దగ్గర కూర్చొని, మన దగ్గర ఉన్నటువంటి మొబైల్‌లో గాని, ల్యాప్‌టాప్‌లో గాని, టీవీల్లో గాని తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ ఆర్జిత సేవలు చూసిన తర్వాత రోజు నుంచి 1 ఇయర్ లోపు ఎప్పుడైనా సరే మనం వచ్చి స్వామివారిని డైరెక్ట్‌గా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. వర్చువల్ సేవకి డైరెక్ట్‌గా మనం ఆర్జిత సేవలు బుక్ చేసుకోవడానికి మధ్య డిఫరెంట్ ఇదేనండి. చాలామంది తెలియక ఏం చేస్తున్నారంటే విర్చువల్ సేవ అంటే స్వామివారికి జరుగుతున్నటువంటి కొండపై జరుగుతున్నటువంటి సేవలో డైరెక్ట్‌గా పాల్గొని, లేదా కళ్యాణం జరిగితే కళ్యాణంలో పాల్గొని, దాని తర్వాత శ్రీవారి దర్శించుకోవడానికి ఉంటుందని ఆలోచిస్తున్నారండి. మనకి విర్చువల్ సేవలు, ఆన్‌లైన్ సేవలు ఒకటేనండి. అందులో వాళ్ళకి తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవలో పాల్గొనే అవకాశం ఉందండి. కేవలం దర్శన టికెట్ మాత్రమే విర్చువల్ సేవ అండి. కాబట్టి మిత్రులు గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా విర్చువల్ సేవలో మనం టికెట్ బుక్ చేసుకునేటువంటి మిత్రులకి టికెట్ కాస్ట్ కూడా సేమ్ అండి, ₹500 ఉంటుంది. కాకపోతే వీళ్ళకి ప్రసాదం కౌంటర్ దగ్గర మనకి ఫస్ట్ ఫ్లోర్‌లో మనకి 34 కౌంటర్ దగ్గరికి వెళ్తే స్వామివారికి ఆ వస్త్రం, ఆడవారికి అయితే బ్లౌజు 2 ఇవ్వడం కూడా జరుగుతుంది ప్రసాదంతో పాటు. మిత్రులు గుర్తుపెట్టుకోండి. ఇది ఆన్‌లైన్‌లో విర్చువల్ సేవ బుక్ చేసుకున్నటువంటి మిత్రులకండి. దర్శనం అయితే వీళ్ళకి డైరెక్ట్‌గా టైమింగ్, రిపోర్టింగ్ అన్నీ కూడా మీరు బుక్ చేసుకున్నటువంటి టికెట్ ప్రింటింగ్ ఉంటాయండి, రిపోర్టింగ్ టైము. దాన్ని బట్టి మీరు సోలం ద్వారా వెళ్ళి శ్రీవారిని అయితే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. డైరెక్ట్‌గా బుక్ చేసుకున్నటువంటి మిత్రులకైతే వీళ్ళు డైరెక్ట్‌గా తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనడంతో పాటు వీళ్ళ సొంతం ద్వారా వెళ్ళి శ్రీవారికి వీళ్ళు సేవ అనంతరం కూడా దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి సేవ జరుగుతున్నటువంటి టైంలోనే స్వామివారికి వస్త్రాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. కళ్యాణం టికెట్ అయితే కళ్యాణం టైంలోనే వీళ్ళకి వస్త్రాలు ఇవ్వడం కూడా జరుగుతుంది. దాని తర్వాత స్వామివారికి ప్రసాదం కూడా వీళ్ళకి లడ్డు కొంత దగ్గర అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని పెట్టుకోండి.